హలో వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు సోమశేఖర్ స్టడీస్. ఈరోజు ఇంకొక వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఒక కొత్త అప్డేట్ అయితే నిన్న సాయంత్రం రావడం జరిగింది. నిన్న వీడియో చేయడం కుదరలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అవుతుంది. అదేంటంటే డ్యూయల్ పోస్టులకి ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో, ఈ ఏపీ 2025 డిఎస్సిలో డ్యూయల్ పోస్టులు సెలెక్ట్ అయిన అభ్యర్థులు వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ అప్లికేషన్ ప్రయారిటీలో ప్రిఫరెన్స్ ఆర్డర్లో తెలియక ఎస్జిటికి ఫస్ట్ ప్రయారిటీ, నెక్స్ట్ పోస్ట్, నెక్స్ట్ పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. అయితే మన జరిగిన సర్టిఫికెట్ వెరిఫికేషన్లో ప్రయారిటీ ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి స్కూల్ అసిస్టెంట్కి, ఎస్జిటికి 2 పోస్టులకి కనుక అతను సెలెక్ట్ అయితే, అతడు నామ్స్ ప్రకారం ఏం చేశారంటే అతను ఎస్జిటి పెట్టాడు, కానీ ఎస్జిటి పోస్ట్ మాత్రమే అలాట్ చేయడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టు నెక్స్ట్ ఉన్నటువంటి ర్యాంకర్కి, నెక్స్ట్ ఉన్నటువంటి మెరిట్లో ఉన్న అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. ఇది అన్యాయం అని చాలామంది అభ్యర్థులు గవర్నమెంట్ని ముత్తుకున్న, గవర్నమెంట్ ఏమీ వినకుండా ఏకపక్ష నిర్ణయంతో ముందుకు కొనసాగడం అంటూ జరిగింది. దానివల్ల వాళ్ళు ఉన్నత స్థాయి కేటగిరీ పోస్టుని ఇవ్వడం మానేసి నిమ్న స్థాయి ఉద్యోగాన్ని చేయడం అనేది అది సమంజసం కాదు. సో డిఎస్సి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉన్నటువంటి 10వ పాయింట్ మనకి ఏం చెప్తుందంటే, ఎవరైతే మీరు మొదటి ప్రయారిటీగా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైతే మీరు మొదటి ప్రయారిటీ దేనికైతే ఇచ్చారో దాని ప్రకారమే మేము ఇస్తామని గవర్నమెంట్ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయింది. మాకు ఆ యొక్క ప్రిఫరెన్స్ ఆర్డర్ని మార్చుకునే అవకాశం ఇవ్వండి అని అభ్యర్థులు ఎంత చెప్పినా గవర్నమెంటు పెడచెవిన పెట్టింది. సో దాన్ని ముందుగా తీసుకునే సెలక్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ అవ్వడం అనేది ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది. అయితే కొంతమంది అభ్యర్థులు, మ్యాక్సిమం 9 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో హైకోర్టు వారి యొక్క పిటిషన్స్ విన్న తర్వాత ఇది కూడా సమంజసమే, నిజమేనండి. మనం కూడా చెప్పాలంటే, ఎవరైనా సరే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చినప్పుడు ఎస్జిటి పోస్ట్కి వెళ్ళడానికి ఇష్టపడడు. సో ఎందుకంటే ఇది మధ్యస్థ స్థాయి, అది ఉన్నత స్థాయి. సో అందువల్ల గవర్నమెంట్ అడిగినా పట్టించుకోలేదు కాబట్టి 9 మంది మెంబర్సు ఏపీ హైకోర్టుని ఆశ్రయిస్తే, ఏపీ హైకోర్టు వారు వాదనలను విని అది సమర్థనీయమే, అది ఖచ్చితత్వమే, అది సమంజసమే అని తీర్పునిచ్చి ఇప్పుడు హైకోర్టు ఏం చేసిందంటే నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, విద్యాశాఖకు ఉత్తర్వులు జారీ చేసింది, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోస్ట్ ప్రయారిటీని మార్చండి. ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ 2 పోస్టులు, డ్యూయల్ పోస్టులు సాధించిన వారికి వారి యొక్క ఆర్డర్ ప్రకారం కాకుండా వారు ఎంచుకున్న ఆర్డర్ని ఇవ్వమని కొన్ని ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆల్రెడీ మన విద్యాశాఖ ఎస్సీఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు ముందర అందరికీ ఆర్డర్లు జారీ చేశారు. కొంతమంది 16, 17, 18 తారీఖులో రిసోర్స్ పర్సన్ని పంపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించి, ఆ రిసోర్స్ పర్సన్ ద్వారా కొత్తగా అపాయింట్ అయినటువంటి టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఆల్రెడీ టైం టేబుల్ వేశారు. అది విషయం. అయితే ఇప్పుడు ఏంటంటే, రెండో విషయం చెప్పాలంటే కనుక, ఇప్పుడు సెలక్షన్ లిస్టులో మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉంది. సెలక్షన్ లిస్టులు మారే అవకాశం చాలా ఉంది. ఇప్పుడు ఇంకో కొత్త అద్భుతమైన విషయం ఏంటంటే, ఎవరైతే బోర్డర్లో దగ్గరికి వచ్చి జస్ట్ కట్ ఆఫ్ దగ్గరికి వచ్చి ఆగిపోయిన ఎస్జిటీస్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకి కాల్ లెటర్ వచ్చే అవకాశం అనేది ఉంది. వాళ్ళు మళ్ళీ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కింద వాళ్ళు పైకి వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ అభ్యర్థి ఎస్జిటి నుండి స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళాడో, ఆ స్కూల్ అసిస్టెంట్ నుంచి ఎస్జిటి పోస్ట్ అనేది ఎంటీ అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది. ఆ ఖాళీని నెక్స్ట్ మెరిట్ అభ్యర్థితోటి పూర్తి చేయడం అంటూ జరుగుతుంది. ఈ విధంగా సెలక్షన్ లిస్టులో మార్పులు వచ్చే అవకాశము ఉంది. మరి ఇప్పటి వరకు దీనికి సంబంధించి విద్యాశాఖ ఎటువంటి స్పందన అయితే అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మనకు రాలేదు, వస్తుందని ఆశిద్దాం. అయితే ఇప్పుడు సెలక్షన్ లిస్టులో మార్పులు రావడం వల్ల మొత్తం చాలా విషయాల్లో మార్పు వచ్చింది. అంతేకాదు, స్కూల్ అసిస్టెంట్ వచ్చిన అభ్యర్థికి ఎస్జిటి ఇవ్వడం, ఎస్జిటి వద్దని ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ రావడం, అలాగే పీజీటీ, టీజీటీలో చాలా మార్పులు వచ్చే అవకాశాలు ఇప్పుడు ప్రజెంట్ కనబడుతున్నాయి. దీని మీద ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఏ స్పందన రాలేదు. సెలక్షన్ లిస్టులో మార్పులు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది మళ్ళీ పైకి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ కొంచెం మెరిట్ మారే అవకాశాలు ఉన్నాయి. సెలక్షన్ లిస్టులు కొన్ని తారుమారయ్యి కొంత మనకి మార్పులు చేర్పులు రావడానికి అవకాశం అనేది ఇక్కడ జరుగుతుంది. అయితే ఈ 16, 17, 18 తారీఖులో కన్ఫామ్గా ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ని అలాగే వెరిఫికేషన్ లెటర్స్ని కాల్ లెటర్స్ని వాళ్ళకి పంపించి
ఈ 3 డేస్లోనూ కూడా వాళ్ళు తన యొక్క పనిని ముగించుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకున్న టయానికి రేపు 18వ తారీఖున మనకి కాల్ లెటర్లు ఇవ్వడం అనేది జరగవచ్చు. మరి ఈ మార్పులు ఈ యొక్క 2-3 డేస్లో చేసినట్లయితే ఈ యొక్క సెలక్షన్లో మార్పులు చేసి తదితర అభ్యర్థులు తదనంతర అభ్యర్థులను పిలిచినట్లయితే వాళ్ళకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంది. ఇంకొకటండి, ఇక్కడ ఈ విషయము గవర్నమెంట్ పాజిటివ్గా మొదట్లోనే స్పందించుంటే ఇంత పని ఇంతవరకు వచ్చేదే కాదు. వాళ్ళు చాలా కష్టపడి ఈ సెలక్షన్ లిస్ట్ అంతా ప్రిపేర్ చేసి డిఈఓలు పంపించి డిఈఓల నుండి ఇప్పుడు స్టేట్ సెక్రటరీకి వెళ్ళే సందర్భంలో హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు రావడం వల్ల మళ్ళీ సెలక్షన్ లిస్టులో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు జరగబోయే విషయం ఏంటంటే దీని మీద గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుందో మనం చూడాల్సి ఉంటుంది. స్పందించడం ఉందండి, ఖచ్చితంగా కోర్టు ఆర్డర్కి ఒబే అవ్వాల్సిందే. నువ్వైనా నేనైనా గవర్నమెంట్ అయినా వీ షుడ్ ఒబే ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది హైకోర్టు. సో ఇప్పుడు త్వరలో మళ్ళీ ఈ యొక్క సెలక్షన్ లిస్టులో మార్పులు రాబోతున్నాయి. కింద ఉన్న వాళ్ళు పై రావడం అవకాశం ఉంది, వాళ్ళ కాలర్లు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ ప్రోగ్రామ్ని కొంచెం ఎదురు జరుపుతారా, లేదా ఆ 18వ తారీఖున అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారా, ఈ యొక్క 16, 17, 18 డేట్స్ని ఏమైనా కొంచెం మార్పులు చేర్పులు చేసి ఈ యొక్క వెరిఫికేషన్ ప్రోగ్రామ్ని వాళ్ళకి కాల్ లెటర్లు పంపించే ప్రోగ్రామ్ని చేస్తారా అన్న రెస్పాన్స్ అనేది మనం గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది. ఏదేమైనా మీ అందరూ కొంతమంది దీని ద్వారా ఈ నిర్ణయం ద్వారా కోర్టు ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వుల ద్వారా కొంతమందికి ఉపశమనం జరిగి మరికొంతమంది టీచర్లుగా జాయిన్ అవ్వడానికి అవకాశం ఏర్పడింది. అలాగే టీజీటీ పీజీటీ వాళ్ళు కూడా అంతే. వాళ్ళు ఏం చేస్తారు, టీజీటీ పీజీటీ వచ్చిందనుకోండి, వాళ్ళు ప్రయారిటీ టీజీ ఇచ్చారనుకోండి, ఇప్పుడు పీజీటీకి వెళ్ళడానికి అవకాశం, వాళ్ళు మార్చుకోవడానికి అవకాశం వచ్చింది. కాబట్టి ఉన్నత స్థాయి జాబ్ ఎంచుకోవడానికి అవకాశం అనేది కలిగింది. మరి ఇంతవరకు ఈ యొక్క కాన్సెప్ట్ మీద గవర్నమెంట్ నుంచి ఏ విధమైన ప్రతిస్పందన రాలేదు. వచ్చిన తర్వాత మళ్ళీ అతి ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు వస్తాం. కనుక ఈ యొక్క వీడియోని ఇటువంటి అప్డేట్ మీకు కనుక రావాలంటే ఖచ్చితంగా మీ వంతు సహాయంగా నాకు సపోర్ట్గా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్.